జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఏకవింశతి మహాదోషాలలో గండాంత దోషాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, గండాంత దోషాల నుంచి బయటపడి కార్యసిద్ధి పొందాలంటే ఏ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాలలో ఏకవింశతి మహాదోషాలు అని 21 మహాదోషాల గురించి చెప్పారు. వాటిలో ముఖ్యమైనటువంటి దోషాలు గండాంత దోషాలు. ఈ గండాంత దోషాలు ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. ఈ గండాంత దోషాలనేవి తిథి గండాంత దోషాలు, నక్షత్ర గండాంత దోషాలు, రాశి లేదా లగ్న గండాంత దోషాలని 3 రకాలుగా చెప్పడం జరిగింది. తిథి గండాంత దోషాలు అంటే ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు, అంటే నందా తిథులకి మొదటి 2 ఘడియలు దోషము. మనకి తిథుల్లో నందా తిథులని ఉంటాయి. పాడ్యమి తిథి, షష్ఠి తిథి, ఏకాదశి తిథి. వీటిని నందా తిథులు అంటారు. పాడ్యమి కానీ, షష్ఠి కానీ, ఏకాదశి కానీ ఆ తిథులు ప్రారంభమైనప్పుడు మొదటి 2 ఘడియలు, ఒక ఘడియ అంటే 24 నిమిషాలు, మొదటి 2 ఘడియలు అంటే 48 నిమిషాలు, అది దోషకాలము. ముఖ్యమైన పనులు చేయకూడదు. అలాగే తిథులలో పూర్ణ తిథులు అని ఉంటాయి. పూర్ణ తిథులు అంటే ఏంటంటే పంచమి, దశమి, పౌర్ణమి, వీటిని పూర్ణ తిథులు అంటారు. ఈ పూర్ణ తిథులకి చివరి 2 ఘడియలు, అంటే ఈ పూర్ణ తిథులు పూర్తయిపోయే సమయంలో ఉన్న చివరి 48 నిమిషాలు, చివరి 2 ఘడియలు దోషకాలము. ఈ తిథి గండాంతము ఉన్నప్పుడు, ఈ దోషకాలం ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అయితే ఈ తిథి గండాంత దోషాన్ని పోగొట్టే శక్తి చంద్రబలానికి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక రోజులో చంద్రబలం బాగుంటే లేదా జాతకంలో చంద్రబలం బాగుంటే తిథి గండాంత కాలంలో ముఖ్యమైన పనులు చేసుకున్నా కూడా చంద్రబలం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా నక్షత్ర గండాంత కాలము అని ఉంటుంది. నక్షత్రాలలో కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రానికి చివరి 4 ఘడియలు, మఖా నక్షత్రానికి మొదటి 4 ఘడియలు నక్షత్ర గండాంత కాలం. కాబట్టి ఆశ్లేష నక్షత్రం చివరి 4 ఘడియలు అంటే చివరి 4 ఇంటూ 24 నిమిషాలు. అదేవిధంగా మఖా నక్షత్రం మొదటి 4 ఘడియలు అంటే మఖా నక్షత్రం ప్రారంభమయ్యాక మొదటి 4 ఇంటూ 24 నిమిషాలు, ఇది నక్షత్ర గండాంత కాలం. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం చివరి 4 ఘడియలు, మూలా నక్షత్రం మొదటి 4 ఘడియలు నక్షత్ర గండాంత కాలం. అంతేకాకుండా రేవతి నక్షత్రం చివరి 4 ఘడియలు, అశ్విని నక్షత్రం మొదటి 4 ఘడియలు నక్షత్ర గండాంత దోషం. ఇలా మొత్తం 8 ఘడియలను దోష నక్షత్ర కాలము అని చెప్పారు. అంటే ఇది సంధికాలం. అంటే ఆశ్లేష నక్షత్రానికి మఖా నక్షత్రానికి ఉన్న సంధికాలం, జ్యేష్ఠ నక్షత్రానికి మూలా నక్షత్రానికి ఉన్న సంధికాలం, రేవతి నక్షత్రానికి అశ్విని నక్షత్రానికి మధ్య ఉన్న సంధికాలం. ఆ సంధికాలం ఏదైతే ఉంటుందో ఈ నక్షత్రం 4 ఘడియలు, ఆ నక్షత్రం 4 ఘడియలు, మొత్తం 8 ఘడియలు కూడా నక్షత్ర గండాంత కాలం. ఈ నక్షత్ర గండాంత కాల దోషాన్ని పోగొట్టే శక్తి గురుబలానికి ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ముఖ్యమైన పని చేసుకునేటప్పుడు గురుబలం బాగుంటే నక్షత్ర గండాంత కాలం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే లగ్నానికి కూడా గండాంత కాలము, గండాంత దోషమని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మనకి లగ్నాలలో కూడా అగ్నితత్వ లగ్నాలు ఉంటాయి. మేషలగ్నం, సింహలగ్నం, ధనుస్సు లగ్నం, వీటిని అగ్నితత్వ లగ్నాలు అంటారు. ఎప్పుడైనా సరే ఒక రోజులో ముఖ్యమైన పని చేసుకునేటప్పుడు మనం లగ్నం చూసుకుంటాం. ఆ లగ్నం మేషలగ్నమైనా, సింహలగ్నమైనా, ధనుస్సు లగ్నమైనా అది అగ్నితత్వ లగ్నం. ఈ అగ్నితత్వ లగ్నాలకి మొదటి అర్ధ ఘడియ దోషకాలం, అంటే మొదటి 12 నిమిషాలు దోషకాలం. అలాగే జలతత్వ లగ్నాలు ఉంటాయి. కర్కాటక లగ్నం, వృశ్చిక లగ్నం, మీన లగ్నం. ఈ లగ్నాలు ఉన్నప్పుడు పనులు ప్రారంభించుకునేటప్పుడు ఈ జలతత్వ లగ్నాలకు ఆ లగ్నం చివరి అర్ధ గడియ, అంటే చివరి 12 నిమిషాలు దోషకాలం. ఆ సమయంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. ఈ లగ్నాలకు కూడా ఈ గండాంత కాలము, ఈ గండకాలం ఏదైతే ఉంటుందో అది కూడా గురుబలం ఉన్నప్పుడు తొలగిపోతుంది. అయితే తిథికైతే చంద్రబలం ఉండాలి, నక్షత్రానికి కానీ లగ్నానికైతే గురుబలం ఉండాలి. తిథికి, నక్షత్రానికి, లగ్నానికి ఎప్పుడైనా సరే గండకాలం ఉంటే ఏం చేయాలి? అభిజిత్ ముహూర్తంలో, అభిజిత్ సమయంలో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. జ్యోతిష శాస్త్రంలోనే చాలా గొప్పదైన సమయం అభిజిత్ సమయము. ప్రతిరోజు కూడా ఈ అభిజిత్ సమయం అనేది మనకి 48 నిమిషాల పాటు ఉంటుంది. ఈ అభిజిత్ సమయం ప్రతిరోజు పంచాంగం చూసుకున్నప్పుడు ఎప్పుడు ఉంటుందంటే మధ్యాహ్నం ప్రారంభం అవ్వటానికి 24 నిమిషాల ముందు ప్రారంభమై
మధ్యాహ్నం తర్వాత 24 నిమిషాల పాటు కొనసాగుతుంది. దీన్నే అభిజిత్ కాలము, అభిజిత్ ముహూర్తం అంటారు. కాబట్టి తిథి గండాంత దోషాలు, నక్షత్ర గండాంత దోషాలు, లగ్న గండాంత దోషాలు ఇలాంటివి ఏవి కూడా మీ మీద ప్రభావం కలిగించకుండా ఉండాలంటే, ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ప్రతిరోజు పంచాంగం చూసుకునేటప్పుడు ఈ అభిజిత్ కాలాన్ని చూసుకోండి. అభిజిత్ కాలానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, అభిజిత్ అంటే విజయము అని అర్థము, విజయం సాధించేదని అర్థం. ఈ సమయంలో పరమేశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ధరించి శత్రువులను తరిమికొట్టేటటువంటి సమయం అభిజిత్ సమయము, అభిజిత్ కాలము. కాబట్టి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో పంచాంగం చూసుకొని ఈ అభిజిత్ కాలం ఎప్పుడుందో ఆ సమయంలో ముఖ్యమైన పనులు చేసుకోండి. తిథి గండాంత దోషాలు ఎలాంటి చెడు ఫలితాలను కలిగింపజేయవని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా అభిజిత్ కాలంలో ముఖ్యమైన పనులు చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. బ్రహ్మ ముహూర్తానికి ఒకరోజు ఎంతటి ప్రాధాన్యత ఉందో ఈ అభిజిత్ కాలానికి, అభిజిత్ ముహూర్తానికి కూడా అంతే ప్రాధాన్యత ఉందని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది.